మరో 2 రోజుల్లో భారత్ శ్రీలంక మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నెల 27న పల్లెకిల వేదికగా మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాయి. దీంతో ఇరు జట్లకు కొత్త కోచ్, కొత్త కెప్టెన్లు ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్ నుంచే హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. ఇప్పటికే 3 సీనియర్ ఆటగాళ్లు టీమిండియా టీ20 నుంచి రిటైర్మెంట్ తీసుకోగా ఇప్పుడు టీమిండియా ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఈ నెల 27న జరిగే తొలి టీ20 మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం. తెలుస్తున్న సమాచారం ప్రకారం ముఖ్యంగా సంజు శాంసన్ కి ఈ తుది జట్టులో చోటు దక్కే అవకాశంగా కనిపిస్తుంది. అలాగే మరో కీపర్ పంత్ కూడా ప్లేయింగ్ 11 లో ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ ఇద్దరు కీపర్లను ఎంపిక చేసే అవకాశం ఉండడంతో సిక్సర్ల వీరుడు బెంచ్ కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఓపెనర్ల విషయానికి వస్తే శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ పక్కా అని తేలిపోయింది. ఇక ఫస్ట్ డౌన్ లో రిషబ్ పంత్, ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఆడవచ్చు. ఇదే క్రమంలో సంజు శాంసన్ కూడా 5వ స్థానంలో బ్యాటింగ్ కు దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్ లో ఇప్పటికే కొత్త కోచ్ గంభీర్ శాంసన్ కు దగ్గరుండి చిట్కాలు నేర్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అందుకే అతడు 5వ స్థానంలో బరిలోకి దిగవచ్చు. ఇక 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా, 7వ స్థానంలో శివన్ దుబేకి ఆల్ రౌండర్లుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ రింకు సింగ్ జట్టులో తప్పనిసరి అనిపిస్తే శివన్ దుబేను పక్కన పెట్టవచ్చు. ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్ ను స్క్వాడ్ కి ఎంపిక చేయనందున చెన్నై ఫ్యాన్స్ గురుగా ఉన్నారు. ఇప్పుడు శివన్ దుబేను ప్లేయింగ్ 11 లోకి తీసుకోకుంటే మరిన్ని సమస్యలు వస్తాయేమనే ఉద్దేశంతోనైనా సరే గంభీర్ శివన్ దుబేను ప్లేయింగ్ 11 లోకి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే రింకు సింగ్ బెంచ్ గా పరిమితం కానున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ స్పిన్ ఆల్ రౌండర్లుగా బరిలోకి దిగడం ఖాయం. అలాగే ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ లకి ప్లేస్ కన్ఫర్మ్. మొత్తానికి దూబే వర్సెస్ రింకు సింగ్ మధ్య టీమ్ మేనేజ్మెంట్ కు పెద్ద తలనొప్పిగా మారింది.